నాగనాథ్ గారు, మార్చి 3, 2026 మంగళవారం చంద్రగ్రహణం అని చెప్తున్నారు కదా సార్. అయితే ఈ గ్రహణ ప్రభావం వల్ల మనిషి యొక్క మానసిక స్థితి, మనుగడ, శ్రేయస్సు వీటి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? అయితే ఈ మకర రాశిని తీసుకుంటే మకర రాశి వారి యొక్క ప్రవర్తన గ్రహణ సమయంలో, గ్రహణం రోజున ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తుంటారు? వారిలో ఎటువంటి మార్పులు ఏమైనా చేసుకోవాలా అసలు? 3వ తారీఖు 2026 మార్చి మాసం మనకి చంద్రగ్రహణము 3 గంటల 20 నిమిషాల నుంచి 6 గంటల 46 నిమిషాల వరకు ఉంది. ఇది గ్రహణ కాలం. భారతదేశంలో 6 గంటల ఎగ్జాక్ట్లీ 6 గంటల 26 నిమిషాల నుంచి 12 నుంచి 15 నిమిషాల వరకు. ఇది ఉత్తర ఈశాన్య భారతదేశం, ఈశాన్య భారతదేశంలో ఇది ఈ 12 నుంచి 14 నిమిషాల వరకు మనం గ్రహణాన్ని వీక్షించవచ్చు. అయితే ఇది ఉభా నక్షత్రము సింహరాశిలో కేతుగ్రస్త చంద్రగ్రహణం అంటారు. సో ఈ గ్రహణం ఏర్పడింది. అయితే మకర రాశి వాళ్ళకి సిగ్నిఫికెంట్ గా దీని రిపర్కషన్, దీని ప్రభావం ఏముంటుంది? చంద్రగ్రహణము అనగానే గురుత్వాకర్షణ శక్తికి సంబంధించింది. భూమి మీద దాని ప్రభావము జీవరాశుల మీద, మనుషుల మీద ఉంటుందని. ప్లస్ ఇంకోటి, జ్యోతిష శాస్త్రంలో చంద్రుడు మనుకారకుడు కాబట్టి చంద్రగ్రహణము పూర్తిగా మనిషి మానసిక స్థితిని, ఆలోచన విధానాన్ని, తీవ్రతని, ఒక రకంగా చెప్పాలంటే మనకు రెగ్యులర్ గా ఉండే లైఫ్ స్టైల్, అంటే మన టైంకి భోజనం చేయడం, పని చేయడం, నిద్రపోవడం, చురుకుగా ఉండడం, ఇవి మనం రెగ్యులర్ గా కోరుకునేవి. వాటికి క్వైట్ ఆపోజిట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది మనకి ఇంటర్నల్ గా అని ఒక జర్నల్ రిపోర్ట్, అమెరికాలో ఒక జర్నల్ రిపోర్ట్ ఇది సబ్మిట్ చేసింది. ఏంటంటే లూనార్ ఎక్లిప్స్ టైంలో సివియర్ మూడ్ స్వింగ్స్, స్లీప్ డిజార్డర్, ఎక్స్ట్రీమ్ బిహేవియర్ అండ్ సబ్మిసివ్ బిహేవియర్, వీటి మీద రకరకాల పరిశోధనలు చేసి, ఎస్ మనము లూనార్ ఎక్లిప్స్ ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, దాని ప్రభావం మనుషుల యొక్క మానసిక స్థితి మీద ఉందని రిపోర్ట్ చేసింది. అయితే ఈశాన్య భారతదేశంలో ఉంది కదా, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అన్నిట్లో కూడా మనకు లేదు కదా. చాలా సందర్భాల్లో చూస్తాను, అమెరికాలో ఉంది మనకు లేదు, సౌత్ ఆఫ్రికాలో ఉంది మనకు లేదు. అందుకే మనం ఎంతవరకు పరిమితం అయిపోయామంటే, గ్రహణము అనగానే మనము ఆ రోజు మనం ఏం కార్యక్రమాలు చేయకూడదు. ఆ రోజు ఆహార నియమాలు, శుద్ధి, గుళ్ళు గోపురాలు మనకి ఆ రోజు పూజలు నిషేధించబడతాయి. కేవలం రాహుకేతువుల గుళ్ళు మాత్రమే ఓపెన్ ఉంటాయి. ఇవి మీరు ఒక 5th క్లాస్ పిల్లల్ని అడిగినా, ఇప్పుడు 80 ఏళ్ల ముసలివాడిని అడిగినా అదే సేమ్. కానీ నిజంగా అంతే పరిశోధన జరిగిందా? జ్యోతిష శాస్త్రంలో అంతే ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ ఉందా? మీరు శుద్ధి చేసుకోండి. ముఖ్యంగా చూడండి, సింహరాశిలో ఉభా నక్షత్రంలో వచ్చిన సింహరాశి వాళ్ళు అసలు చూడదని చెప్తున్నాను. ఇది ఒక్కసారి ఆలోచించండి. సింపుల్ టెక్నిక్ చెప్తున్నాను, అన్ని రాశి వాళ్ళకి చెప్తున్నాను. సో దట్ దే కెన్ అండర్స్టాండ్. అంటే లాజికల్లీ వాళ్ళకి అర్థమైపోతే నెక్స్ట్ చంద్రగ్రహణం వచ్చినప్పుడల్లా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలుస్తుంది. అవును, ఇప్పుడు మనకి దర్భలు వేసుకోవడం అనేది చిన్నప్పటి నుంచి చెప్పడం వల్ల మనకు అదే తెలుసు. అవును, అర్థమైందా? నిలువ ఉన్న ఆహారం నీళ్లలో, అవునా కదా. అవును. ఇప్పుడు ఏంటంటే సింహరాశి వాళ్ళు మాత్రమే చూడకూడదు, మిగతా రాశి వాళ్ళు చూడొచ్చు. వృషభ రాశి వాళ్ళకి అద్భుతము, మిథున రాశి వాళ్ళకి అద్భుతం, మీనరాశి, కుంభరాశి వాళ్ళకి అద్భుతాలని చెప్తున్నారు. ఇది ఏ రకంగా అసలు కన్విన్సింగ్ ఫ్యాక్టర్ ఆలోచిద్దాం. ఇప్పుడు మనకి ఇది భూమి కింద తీసుకుందాం మేడం. భూమి అన్నప్పుడు చంద్రం అంటే మనకి చంద్రగ్రహణం అంటే మనకి ఈ చంద్రుడి యొక్క గ్రహణ కాలంలో ఈ గురుత్వాకర్షణ శక్తి ప్రభావము భూమి మీద ఉందా, ఒక భూమి మీద ఒక ప్రాంతంలో ఉందా? మొత్తం భూమి మీద ఉంటుంది. ఓకే, ఇది మనం కాసేపు భారతదేశం అనుకుంటే, ఇప్పుడు ఈశాన్య భారతదేశంలో కొంత భాగంలో 12 నుంచి 14 నిమిషాలు కనిపిస్తున్నాయి. అంటే మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక పక్కనేమో భూమి అంతా కూడా గురుత్వాకర్షణ శక్తి లోనవుతుంది అంటున్నాం. ఇంకొక పక్కనేమో భారతదేశంలో ఒక కొంత ప్రాంతం, మిగతా ప్రాంతాలు ఏమున్నాయి? మిగతా దేశాలు ఆస్ట్రేలియా, ఇరాన్, ఇరాక్, ఉత్తర దక్షిణ అమెరికాలు, వీటి మీద ఉంది. ఇది ఏ రకంగా ఇది మనం క్లాసిఫై చేస్తాం? ఇదంతా భూమే, అన్ని దేశాలు, కానీ భూమి ఒకటే కదా. అలాంటప్పుడు వాళ్ళు పరిశోధన దేని మీద చేశారు? వివిధ ప్రాంతాల మీద చేశారు. ఓన్లీ 12 రాశుల మీద చేయలేదు. వాళ్ళకి అసలు జ్యోతిషంతో సంబంధం లేదు. ఆ జర్నల్ రిపోర్ట్ లో ఆస్ట్రాలజీతో సంబంధమే లేదు. ఇట్స్ అ ప్యూర్ సైకలాజికల్ అబ్జర్వేషన్ అండ్ బిహేవియరల్ ప్యాటర్న్ రిపోర్ట్ మీకు చూపించింది. అలాంటప్పుడు భూమి మీద ఇది మన భారతదేశం అనుకున్నప్పుడు, ఈశాన్య భారతదేశంలో ఈ ప్రభావం ఉన్నప్పుడు మిగతా ప్రాంతాల వాళ్ళకి సంబంధం లేదు. ఇది కొంచెం సేపు మన భారతదేశం అనుకున్నాం.
అలాంటప్పుడు ఇక్కడ మనము ఒక సింపుల్ లాజిక్, మనం ఇక్కడ ఈశాన్య భారతదేశంలో మనం ఇక్కడ మనం ఇది ఈశాన్య భారతదేశం అనుకుంటే మనం ఇక్కడ దీన్ని బాల్ బ్యాట్ తో కొట్టినప్పుడు మిగతా బాల్ అంతా వైబ్రేట్ అవుతుందా లేదా? అవుతుంది. స్కూల్ స్టూడెంట్స్ ని గ్రూప్ లో అడగండి ఇదే క్వశ్చన్. అవును. మీరు ఇక్కడ గట్టిగా కొట్టారు, ఈ బాల్ మిగతా బాల్ అంతా వైబ్రేట్ అవుతుందా లేదంటే ఎవరైనా కళ్ళు మూసుకొని చెప్తారు అవుతుంది. అవునా? ఒక కర్రతో కొట్టినటువంటి బాల్ మీద ఇంత వైబ్రేషన్ ఉన్నప్పుడు ఎంటైర్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎర్త్ మీద ఆల్రెడీ మనకి టైడల్ ఫోర్సెస్, సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఉందని కూడా చెప్తారు. ఏంటంటే పౌర్ణమి అమావాస్య టైంలో సముద్రంలో వచ్చేటువంటి ఆటుపోట్లు వాటర్ ఇంటెన్సిటీ లో మార్పు ఉంది అంటే టైడ్స్ లో, అంటే అలల్లో. అలాంటప్పుడు ఇది కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే సంబంధించింది, మనకు సంబంధం లేదు, మన మీద ఎటువంటి ప్రభావం ఉండదు అన్నది ఎలా తీసుకుంటారు లాజికల్ గా? ఒక రాశికే పరిమితము, 4 రాశులకే పరిమితం అన్నది ఎలా తీసుకుంటారు చెప్పండి? భూమి మీదే ఉంది కదా ఎంటైర్ ఇంపాక్ట్ ఆన్ ద ఎర్త్. అలాంటప్పుడు ఒక వైబ్రేషన్ అన్నది అన్నిటి మీద ఉంటది. ఒకసారి ఇంకా కొంచెం అలైట్ పీపుల్ అయితే చెప్తున్నాను మేడం, ఇఫ్ పర్సన్ కెన్ అండర్స్టాండ్ దట్ ఇంటలెక్చువల్ ఇన్ఫర్మేషన్, మీరు నేను వేరు మేడం. You are a body, I am a body. Yes. You are a conscious, I am a conscious. But the whole universe, what it is explaining, the whole universe itself is a conscious. Okay. ఈ సృష్టి అంతా కూడా ఇట్ ఇస్ సింగిల్ కాన్షియస్. మనం దాన్ని క్లాసిఫై ఎలా చేశాము? వ్యక్తులుగా క్లాసిఫై చేసాం, ఖండాలుగా క్లాసిఫై అయ్యాం, దేశాలుగా, ప్రాంతాలుగా, రాష్ట్రాలుగా క్లాసిఫై అయ్యాం. కానీ వీళ్ళందరూ ఎక్కడున్నారు? వీళ్ళంతా ఒక సింగిల్ ఎనర్జీ ఎపిసెంటర్ పాయింట్ మీద ఉన్నారు. అలాంటప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి ప్రభావం, ముఖ్యంగా చంద్రుడి యొక్క ప్రభావము భూమి మీద ఉన్నప్పుడు ఒక ప్రాంతంలో ఉంటుంది, ఇంకో ప్రాంతంలో ఉండదు. దాని ఇంపాక్ట్ మనుషుల్లోకి అంత అవసరం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న ప్రాంతాల్లో మాత్రం మనం శుద్ధి చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎంత బేసిక్ లెవెల్ అండర్స్టాండింగ్ చెప్పండి. అదేనా మనం నేర్చుకోవాల్సింది? దానికంటే దానికి నెక్స్ట్ ప్రాగ్మాటిజం మనం తీసుకోలేమా? తీసుకోవాలి. లేకపోతే ఇంకొక 50 ఏళ్ళు కూడా ఇదే నడుస్తుంది. శుద్ధి దగ్గర అవుతాం. అర్థమైందా? ఓన్లీ శుద్ధి దగ్గర అవుతాం. సైంటిఫిక్ రీజన్స్ అసలు అది మానసికంగా ఎలా అన్వయించుకోవాలి, మానసికంగా ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి, అసలు మన మీద మనకు అబ్జర్వేషన్ ఉంటుంది మేడం. వీ డోంట్ అబ్జర్వ్ అవర్ సెల్ఫ్స్ ఈవెన్ ఫర్ 1 minute. జ్యోతిష్యం సింప్లిఫై చేసింది. చంద్రుడు మనుకారకుడు, వివిధ రాశుల్లో పుట్టిన వాళ్ళకి పుట్టుకతో ఒక స్వభావం ఉంటుంది, దాని ఇన్స్టింక్ట్ అంటారు. అది గర్భసంచిలో నుంచి శిశువు బయటికి రాకముందరే ఆ లక్షణం ఉంటుందని చెప్పింది. గర్భసంచిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత సామాజిక కుటుంబ పరిస్థితుల నుంచి ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. కానీ అదే మీరు జ్యోతిష్యంలో ఉన్నటువంటి ఆ ఇన్స్టింక్ట్ ని చూడండి, there is a profound information about your behavioral pattern, your thought process, your cognitiveness, your intellectual abilities, your behavioral patterns, everything peripherally beautifully explained in astrology. దాని మీద పరిశోధన చేయలేదు. అట్లీస్ట్ లక్కీగా వాడెవడో జర్నల్ వాళ్ళు రిపోర్ట్ చేయడం వల్ల అట్లీస్ట్ అది ఒక ఊరట లాగా అన్నమాట. అవును, ఉడతా భక్తి లాగా అది యాడింగ్ ఫ్యూయల్ లాగా అయింది. మకర రాశి వాళ్ళకి అచేతనంగా బై బర్త్ ఉండే లక్షణం ఏంటి? వాళ్ళకి డిఫాల్ట్ నర్వస్నెస్ ఉంటుంది మేడం. డిఫాల్ట్ నర్వస్నెస్ ఉంటుంది. ఇంకొకటి ఏముంటుంది వీళ్ళకి, వీళ్ళల్లో టెర్రబుల్ అగ్రెషన్ ఉంటుంది. వీళ్ళు ఎలా ఉన్నా పర్లేదు కానీ మనం ఎవ్వరికి లొంగద్దు. ప్రపంచాన్ని శాసించాలి అన్న ఊహతో ఉంటారు. వర్తమానంలో అందరితో లౌకికంగా ఉంటారు. కానీ లౌకికంగా ఉండేది కేవలం వాళ్ళ స్కిల్. అది బయట ప్రపంచంలో బతకాలి కాబట్టి అందరూ. కానీ వాళ్ళ ఊహల్లో ఎప్పుడు వాళ్ళు ఒక కింగ్ లాగా, డిక్టేటర్ లాగా, లేకపోతే ప్రపంచాన్ని శాసించేటువంటి వ్యక్తులు ఉంటారు. ఆ టైప్ ఊహతో ఉంటారు వాళ్ళు. వీళ్ళు అంత హై లెవెల్ ఇమాజినేషన్ లో ఉండడం వల్లనే, అది మ్యాచ్ కాకపోవడం వల్లనే నర్వస్నెస్ వస్తుంది. ఇది ఎంతమంది మకర రాశి వాళ్ళకి చెప్పండి. ఎంతమంది మకర రాశిలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ నర్వస్నెస్ కి రీజన్ ఒక్క బుక్ లో చెప్పాడు మేడం. వాళ్ళ నర్వస్నెస్ కి రీజన్స్ రాసినవి. నర్వస్నెస్ ఉంటుందని రాస్తారు అంతే. ఎందుకు ఏ బుక్ లో లేదు. దాని మీద రీసెర్చ్ చేస్తే తెలిసింది. బికాస్ ఆఫ్ హై ఇమాజినేషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఎబిలిటీ, seriousness, focus, hard work, they always carry high level imagination. మనం కష్టపడకపోయినా మన స్తోమతతో సంబంధం లేదు, అక్కడ ఉండాలి. ఇది మ్యాచ్ కాకపోవడం వల్ల నర్వస్నెస్. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా
నేనైతే మకర రాశి వాళ్ళకి బ్లైండ్ గా చెప్తా, వాళ్ళకి ఖచ్చితంగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఈ రిపోర్ట్ తో సంబంధం లేదు, ఓకే డిఫాల్ట్. నేను ఎన్నోసారి మన హిట్ లో కూడా చెప్పాను. అవును ఈ మూడ్ స్వింగ్స్ వల్ల వీళ్ళు ఎప్పుడు కూడా ఒక స్టేబుల్ డెసిషన్, ఒకటే నిర్ణయం, ఒక కాంక్రీట్ డెసిషన్ తీసుకోరు. తీసుకున్న నిలబడరు, నిలబడినా మళ్ళీ ఇంకో పడవ ఎక్కుతారు. ఓకే అందరూ 2 పడవల మీద అంటారు కదా, వీళ్ళు ఎన్ని పడవల మీద ప్రయాణించారో కూడా తెలియదు. ఓకే బికాస్ అంత అంబిషియస్, అంత రెస్ట్లెస్ ఉంటారు వీళ్ళు. జీవితంలో సాధించాలి సాధించాలి ఈ తాపత్రయం. ఆ తాపత్రయం నచ్చుతుంది నాకు. ఓకే ఆ రెస్ట్లెస్ థింకింగ్ రియల్లీ అడ్మైరబుల్. కానీ దానికి తగ్గట్టు హానెస్ట్ గా వర్క్ చేస్తారా లేదా గ్యారంటీ లేదు. ఓకే ఒకటి నర్వస్నెస్, రెండోది ఏంటి వీళ్ళలో ఉండేటువంటి వీక్నెస్. వీళ్ళు ఎప్పుడు ప్రతి చిన్న విషయంలో కూడా ఇంకొకళ్ళతోని కంపేర్ చేసుకున్నప్పుడు వీళ్ళు పోల్చుకోకుండా, ఇది శని లక్షణం అనుకుంటా, బహుశా సాటర్న్ లక్షణం ఇది. వీళ్ళు పోల్చుకోకుండా, అంటే ఒకళ్ళతో పోల్చుకోకుండా వీళ్ళు ఏ విషయంలో కూడా వాళ్ళ ప్రైడ్ ని క్రియేట్ చేసుకోలేరు. ఇప్పుడు మీకంటే నేను గొప్ప అనుకున్నాను అనుకోండి, నేను గొప్ప అనుకుంటా, మీకంటే తక్కువ అనుకున్నప్పుడు ఆటోమేటిక్ నర్వస్నెస్ వస్తుంది. అందుకే వీళ్ళని ఎప్పుడు కూడా వీళ్ళు ఏం పని చేసినా వీళ్ళని ఫస్ట్ బ్రైటర్ సైడ్ మాట్లాడాలట. మకర రాశి వాడు ఏం చేసినా, వాడు ఒక ప్రాజెక్ట్ 10 సంవత్సరాలు చేసి ఫెయిల్ అయినా కానీ నువ్వు చాలా కష్టపడ్డావురా, ఫస్ట్ పోతే పోయింది అన్నమాట. 10 సంవత్సరాలు నువ్వు టైం వేస్ట్ చేసేవారు అనకూడదు. ఎందుకు? నర్వస్నెస్. సో వీళ్ళు విమర్శలు ఇట్లాంటివి తీసుకోలేదండి. రెండోది, వీళ్ళని ఒకటే ఒక విషయంలో వీళ్ళకి నరకం చూపించచ్చు. ఏంటి? వీళ్ళని నెగ్లెక్ట్ చేయండి చాలు, ఏమొద్దు. వీడు ప్రపంచాన్ని శాసించేటువంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే, నేను బెట్ కడతా, వీళ్ళు నెగ్లెక్ట్ చేయండి, వీళ్ళు ఫినిష్. తట్టుకోలేరు వీళ్ళు. ఎందుకంటే దే డిమాండ్ సో మచ్ ఆఫ్ లవ్ ఫ్రమ్ సొసైటీ, ఫ్యామిలీ. ఒక రంగం మంచిదే కదా అది. మీరు ప్రేమని ఆశిస్తున్నారు, గొప్ప లక్షణం అది. ఇవే వీళ్ళు గ్రహణం రోజు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండే, ఒకటి కంపారిజన్స్, డిస్క్రిమినేషన్ ఆఫ్ సుపీరియారిటీ, రెండు నర్వస్నెస్. ఈ 2 లక్షణాల మీ వల్ల మీరు ఆల్రెడీ మీరు పోటీ సామ్రాజ్యంలో ఎక్కడున్నారు, ఎటువంటి సమాజంలో పోటీ పడుతున్నారు, పోల్చుకుంటున్నారు. అది ఆర్థికంగానా, కుటుంబంగానా, కుటుంబపరంగానా, వ్యవహారికంగానా, సంస్థల్లోనా, వ్యాపారంలోనా, మీరు ఎక్కడైతే పోలికతో వెళ్తున్నారో పోలిక తీసేయండి. కంపారిజన్ తీసేసి మీ స్కిల్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. You focus more on your skill. You always have to feel that you are perfect. మీకు ఎవడో వచ్చి చెప్పక్కర్లే. నోబెల్ ప్రైజ్ సంపాదించిన వాడు కూడా నేను బాగా సంపాదించాను, బాగా చేశాను అడుగుతాడు. అట్లుంటారు మకర రాశి వాడు. అది ఎవరిని అడుగుతారు? గేట్ కీపర్ అడుగుతారు. అర్థమైందండి? నెలకి 10,000 తీసుకునే గేట్ వాచ్మెన్ అడిగితే ఎట్లుంటుందో వీళ్ళ థింకింగ్ అట్లుంటది. సో యూఆర్ ఆల్రెడీ పర్ఫెక్ట్. యూ డోంట్ నీడ్ ఎనీ సర్టిఫికేట్ ఫ్రమ్ యువర్ ఎన్విరాన్మెంట్. ఈ మైండ్ సెట్ తో వెళ్తే వీళ్ళకి మూడ్ స్వింగ్స్ మీద అటానమస్ కంట్రోల్ వచ్చేస్తుంది. వీళ్ళు చేస్తారు అలా చేయరు. మనం ఇంత చెప్తాం, వాళ్ళకి 4 గంటలు చెప్పండి, అట్లా బయటికి వెళ్ళి మెట్లు దిగుతాడు. మెట్లు దిగంగానే స్టార్ట్. నిజంగా జ్యోతిషం ఎంత అద్భుతమైన శాస్త్రం అంటే, దానికి నిజంగా ఇంత బ్యాడ్ నేమ్ రావడం అన్నది అది కేవలం నమ్మకము. అది రిసీవ్ చేసుకుని దాన్ని రిలేటివ్ గా చెప్పే ఎబిలిటీ ఉంటే దానంత గొప్ప సబ్జెక్ట్ ఇంకోటి లేదు. అసలు మనోవిజ్ఞాన శాస్త్రం దీని ముందు ఎందుకు పనికిరాదు. ఒక ట్రెడిషనల్ సైకాలజిస్ట్ ఇవన్నీ చెప్పగలడా? చెప్పలేడు. నా పక్కన కూర్చోబెట్టి కూడా నేను డిబేట్ చేయగలుగుతా. బట్ మకర రాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ఈ నర్వస్నెస్, ఈ మూడ్ స్వింగ్స్ ని ఓవర్కమ్ చేయాలంటే వీళ్ళు ఫస్ట్ ఆ డిస్క్రిమినేషన్ తీసేసి, అంటే ఇట్లా ఉండే బ్రెయిన్ ఇట్లా చేయండి, మీరు ఫోకస్ గా వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు హానెస్టీ ఉంది, విజన్ ఉంది, ప్లానింగ్ ఉంది. ఇనిషియేషన్ లేదు, క్విక్ గా మీరు డెసిషన్ తీసుకోలేరు, అడాప్ట్ చేసుకుని వెళ్ళిపోయే టైప్ కాదు. టైం. అలాంటప్పుడు మీరు మీ ఆశయం మీద మీరు ప్రయాణం చేయండి, ఆటోమేటిక్ గా మీకు మూడ్ స్వింగ్స్ పోతాయి. ఓకే, నర్వస్నెస్ పోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, యూ ఆల్వేస్ వాంట్ టు బి లవ్డ్. ప్రపంచాన్ని ప్రేమిస్తారు, ప్రేమించాలని కోరుకుంటారు, కానీ డిమాండ్ చేయకండి. మెడకాయ మీద కత్తి పెట్టకండి. అర్థమైందా? మెడకాయ మీద కత్తి పెట్టి ప్రేమించకండి. అంటే పొసెసివ్నెస్. మెడకాయ మీద కత్తి అంటే అబద్ధం చేసుకోండి. పొసెసివ్నెస్. మీ ఐ ఆల్వేస్ వాంట్ ద బి ద మీ, నేను. వీటి వల్లే వాళ్ళు సఫర్ అవుతారు మేడం, వేరే ఏం లేదు. వీళ్ళు ఎన్ని సాంప్రదాయాలు పాటించినా, ఏమి చేసినా ఈ 2 లక్షణాలు అధిగమిస్తారేమో అనుకోండి. చూద్దాం. ఇవి పక్కన పెట్టి మిగతావన్నీ చేస్తున్నారు గ్రహణం రోజు.
Okay. ఏమైందా? గ్రహణం రోజు అన్ని చేస్తున్నారు, చేస్తున్నారు. ఇవి చేయట్లేదు. సో ఈ చిన్నది వీళ్ళు మార్చుకుంటే మార్చుకోవద్దు, అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే. నోట్స్ రాయండి. మీరు 3వ తారీఖు మార్చి 2026 గ్రహణం రోజు అర్లీ మార్నింగ్ మీరు ఎప్పుడు లేస్తారో అప్పటి నుంచి రాత్రి పడుకునే ముందు నోట్స్ రాసి చూసుకోండి. మీరు రొటీన్ ని బ్రేక్ చేసేటువంటి లక్షణాలు ఏమన్నా మిమ్మల్ని సైకలాజికల్ గా డామినేట్ చేస్తే ఈ రెండే చేస్తాయి. ఈ రెండింటి మీద మీరు వర్క్ చేసి మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మీరు ఆ జర్నల్ రిపోర్ట్ ని మీరు డిస్ప్రూవ్ చేసినట్టే. రైట్ మేడం? అవును. దీనికి సొల్యూషన్ ఇప్పుడు నేను చెప్పింది. అవును. వీడు కన్ఫామ్ గా చెప్పాడు ఏంటంటే వీళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయని చెప్పాడు. అవును. గ్రహణ కాలంలో మూడ్ స్వింగ్స్ ఉంటాయి, బిహేవియరల్ ప్యాటర్న్, స్లీప్ డిజార్డర్ అని రాశాడు. అవును. మీరు వాడినే ఛాలెంజ్ చేస్తున్నారు. ఏమైందా? కాబట్టి ఆ చిన్న ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు ఒక్కసారితో అయిపోతుంది. చంద్రగ్రహణం కాదు కదా, వస్తూనే ఉంటుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది. సో మీరు ప్రతి గ్రహణ కాలంలో ఇది మీరు అబ్జర్వ్ చేశారంటే మీరు అట్లీస్ట్ మీరు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి, మీ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ వాళ్ళకి అసలు గ్రహణం అప్పుడు ఇది కాదు మనం అది చేయాల్సింది, ఇది మనం చేయాలి, అసలు ఇది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, ఇప్పుడు పెద్ద పెద్ద ఆధ్యాత్మిక గురువులంతా ఏం చెప్తున్నారు, యూ స్టాప్ ట్రావెలింగ్ outside the world, in the outside the world, you start traveling within the world అని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా the travel within or outside, within. అది చేయండి. చంద్రగ్రహణం కూడా మీ జీవితంలో అద్భుతమైన రోజు కింద. ఓకే సార్, గ్రహణ ప్రభావం వల్ల మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.